ఓకే రైట్, అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాటకు ముందొకసారి మాటకు తర్వాత ఒకసారి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్పి ఒక ఊతపదంగా సుమారుగా ఒక దశాబ్ద కాలం అదే మాట మాట్లాడుతాడు. మరి అలా రైతుల గురించి ఎందుకు పట్టించుకుంటాడో ప్రజలకు అర్థమైతలేదు, ప్రతిపక్షాలకు అర్థమైతలేదు, తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి మేధావులకు అర్థమైతలేదు. ఎవ్వరికి అర్థం కాని పరిస్థితులలో ఇవాళ రైతుల బతుకులు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. యాసంగి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 44-45 రోజులు అవుతుంది. నవంబర్లో 2 సార్లు బ్యాంకర్లతోటి మీటింగ్ పెట్టించుకున్నాడు. సరే, బ్యాంకర్ల మీటింగ్లు ఏమైనా తేలిందా సమీక్షలంటే ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, రైతులకు ఈ యాసంగిలో 11,000 పైచిలుకు 11,000 పైచిలుకు 11,640 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళటి వరకు, ఇవాళ 14వ తారీఖు అంటే ఆల్మోస్ట్ 44 రోజులు అయిన తర్వాత కూడా 4,000 కోట్లు ఇవ్వలేదు. అంటే 60% మంది రైతులకు ఇవాళ రెగ్యులర్గా వచ్చేటటువంటి లోన్లు రాలే. రుణమాఫీ 3 వంతులుగా చేసినాం, మిత్రుల కిందికి వెళ్ళిపోయింది, రుణాలు రీషెడ్యూల్డ్ కాలే. ఇవాళ రైతుల బతికి ఏ విధంగా ఉందంటే, ఒక దిక్కేమో రుణాలు, కొత్త రుణాలు పుట్టవు, పాత రుణాలు మాఫీ కావు. చివరకు రైతులు ఏ విధంగా ఉందంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు పెట్టిన మిత్తికి డబ్బులు దొరకక, విత్తనాలు తెచ్చుకోలేక, ఎరువులు తెచ్చుకోలేక ఇబ్బంది పడతా ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు నేను సమీక్ష చేసిన అంటాడు, దానికి రిజల్ట్స్ ఉండవు. ఇక హరీష్ రావు గారు ఈ సంవత్సరం మేము 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం అనేటటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఆ నీళ్ళు ఎక్కడివి? స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు కంప్లీట్ అయితేనే ఇవాళ ప్రాజెక్టులు నిండుకుండలాగుంటే ఆ నీళ్ళు ఇస్తున్నామని చెప్పడానికి ఏ విధమైతే ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో, అక్కడ పోయి గులాలు చల్లుకోవడము, పూలు చల్లడము, ఈ నీళ్లు మా వల్లనే వచ్చినాయి, ఈ ప్రాజెక్టులు మేమే కట్టామనేటటువంటి ప్రచారం చేసుకోవడానికి మాత్రమే మీ సమీక్షలు పనికొస్తున్నాయి తప్ప నిజంగా రైతులు ఇబ్బందులు పడుతుర్రా, వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అంతకుముందు పండించినటువంటి పంట కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉంది. ఇటువంటి పరిస్థితులల్లో సమీక్షలు చేస్తే మీరు రైతులకు ఇబ్బంది లేకుండా చేసేటటువంటి సమీక్షలు చేయాలి. దీనికి తోడు 9 నవంబర్ ఏదైతే నోట్ల రద్దు, దాని మీద ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి ఇద్దరు తలో మాట. మొదలు ఇది బ్రహ్మాండం అని ఒక ఆయన, ఇది పాడుబడ్డది పనికి మాలిందని ఒక ఆయన, ఈయన ఢిల్లీకి పోయేస్తాడు, ఆయన ఢిల్లీకి పోయేస్తాడు. ఎటువంటి పరిస్థితి ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు విషయంలో 50 లక్షల రూపాయలు వాళ్ళ ఎమ్మెల్యే ఇస్తున్నటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తినే ఈ ఓట్ల రద్దు దానికి సమీక్షించడానికి చైర్మన్ వేసినప్పుడే అర్థమైపోతుంది. ఆయన చైర్మన్ వేసిన 4 రోజుల లోపటినే శేఖర్ రెడ్డి అనేటటువంటి టీటీడీ బోర్డు మెంబరు చంద్రబాబు నాయుడు గారు పైన చేసుకొని దిగిన ఫోటో వేసిన ఆయన దగ్గరనేమో కోట్ల రూపాయలు కొత్తవి పాతవి దొరుకుతాయి. ఈ పరిస్థితులలో ఇక్కడ అక్కడ ఇవాళ కేంద్రం ప్రభుత్వం ఒకటి సర్వే చేయించింది. ఎంత దరిద్రం కొట్లాడుతుందంటే 2 రాష్ట్రాలల్లో ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి 10 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అని వాళ్ళు NSSO వాళ్ళు సర్వే చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి 29 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో ఉన్నటువంటి రైతుల శాతం ఎంత అంటే నెంబర్ 1 89%, 89.1% ఏమో అక్కడ ఉంటే, 2వ స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. వీళ్ళిద్దరంట రైతులకు మేలు చేస్తారంట. ఇదేదో వేరే వాళ్ళు చెప్పిన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వ్యవహారం కాదు ఇది. నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఈ 2 రాష్ట్రాలే
వేరే రాష్ట్రాలలో కూడా అప్పుల ఊబిలో ఉన్నారు, 40%, 30%, 60%, 40% తప్ప. కానీ భారతదేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్, నెంబర్ 2 తెలంగాణ. సుమారుగా 89% అంటే 10% మంది రైతులే అప్పుల ఊబిలో లేరు. 90% మంది అప్పుల ఊబిలో ఉన్నాక కూడా మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం అనేటువంటి ప్రలోభాలు పలకడం ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తగిన మాట కాదు. ఇక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణకు వచ్చే వరకు యాసంగి పరిస్థితి అట్లుంది. రైతులు చెప్పుకోలేని బాధలలో ఉన్నారు. అందులో ఈ నోట్ల రద్దు కావడం, నోట్ల రద్దు అయిన తర్వాతనన్నా ఇద్దరు ముఖ్యమంత్రులు బయటకు వచ్చి సరే గొప్పగా చెప్తా ఉన్నారు, మీకున్న ఇబ్బందులు మీకున్నాయి, ఆయనకేమో నోటు ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతులు ఉండవలసిందే, కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఈయన జుట్టు కూడా నరేంద్ర మోడీ చేతులు ఉండవలసిందే. అరే మీ జుట్లు ఆయన చేతులు ఉన్నాయని చెప్పి ఇలా ప్రజలను రోడ్డు మీద వేసే పరిస్థితికి తీసుకొస్తారా? రైతులకు రెగ్యులర్ ఇవ్వాల్సినటువంటి లోన్ల విషయంలో కూడా మీరు ప్రత్యేక సెల్లు పెట్టండి. ఇవాళ కూడా ఒక ఇంద్రభవనాన్ని కట్టుకున్నాడు, అదేంటి ప్రగతి భవన్ అంట. ఆయనంతలా ఆయన పేరు పెట్టుకొని ప్రగతి భవన్ పెట్టుకొని 2 బెడ్రూమ్లు ఒక్క ఊరికి 1 బెడ్రూమ్ ఇవ్వకుండా 9 నెలలల్లా 50-60 కోట్లు పెట్టి నువ్వు భవనాన్ని కట్టుకున్నావు సరిపోతుంది. కానీ ఇవాళ కూడా మళ్ళీ కలెక్టర్లను, ఆర్డీఓలను, జాయింట్ కలెక్టర్లను, డిఆర్ఓలను ఒక రోజు మొత్తం కూర్చోబెట్టి అసెంబ్లీ ముందల ఏదో మళ్ళీ ఐవాజ్ చేయడానికి, ప్రజల వాళ్ళ వేరెందుకు మలపడానికి ప్రయత్నం చేయలో భాగంగా ఇవాళ మళ్ళీ సమీక్ష దుగ్నం పెట్టిండు. మళ్ళీ నీవు మొట్టమొదట 2.5 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీ మొదటి క్యాబినెట్లో 43 నిర్ణయాలు తీసుకున్నావు. వాటి మీద సమీక్ష పెట్టు. 3 ఎకరాల భూమి అన్నావు, దాని మీద సమీక్ష పెట్టు. ఆరోగ్యశ్రీ మంచిదన్నావు, దాని మీద సమీక్ష పెట్టు. ప్రాజెక్టులు మంచి అన్నావు, ప్రాజెక్టుల మీద సమీక్ష పెట్టు. వాటి ఏటివి పెట్టకుండా ఇవ్వాలటికి మసిబూటి మారేడుగాయ చేసేటటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఒక స్పష్టత దేంట్లో లేదు. ఇవాళ హైదరాబాదు జంట నగరాలలో, రంగారెడ్డి జిల్లాలో, పాత జిల్లాలు కావచ్చు, కొత్త జిల్లాలలో కావచ్చు, 111 జియో అనేది ఉంది. ఆ 111 జియో మీద స్పష్టత ఏంటి? స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10% ఉన్నటువంటి నిర్మాణాన్ని, ఒక 1000 గజాలుంటే 100 గజాలలోనే నిర్మాణం చేసుకోవాలి ఈ 111 జియో ఉంటే అని చెప్పేటటువంటి మాట ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దాన్ని జియో రూపకంగా తీసుకొచ్చి 20% చేసినటువంటి మాట. ఇవాళ మీరేమంటున్నారు? బీఆర్ఎస్ చేసుకోమంటున్నారు, ఎల్ఆర్ఎస్ చేసుకోమంటున్నారు. నిన్న మొన్న హైకోర్టుకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు వీళ్ళు, కౌంటర్ ఏమని చెప్తే కేసీఆర్ గారి ప్రభుత్వం 111 జియో మాకు అక్కడనే లేదనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ వారం రోజుల నుంచి చూస్తే మొయినాబాద్ మండలంలో కావచ్చు, మేడ్చల్ మండలంలో కావచ్చు, శంషాబాద్ మండలంలో కావచ్చు, పాత రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 10-15 మండలాలలో పెద్ద పెద్ద కట్టడాలను ఒక దిక్కేమో 111 జియో వర్తిస్తుందని మాట చెప్పడం, రెండోదేమో మీ బీఆర్ఎస్ తీసుకోలేదు, పర్మిషన్ తీసుకోలేదని మాట చెప్పడం, ఇల్లు కూలగొట్టే ప్రయత్నం స్టార్ట్ చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా మీకు స్పష్టత రావాలి, ఇగో ఇది 111 జియో, దీని ప్రకారం ఇక్కడ ఇల్లీగల్ మీరు కన్స్ట్రక్షన్ చేసిర్రు, మీకు నోటీస్ పంపుతున్నామనే మాటనే చెప్పాలి. హైకోర్టులనేమో కౌంటర్ ఏమనేస్తారు, 111 జియో లేకున్నా పర్వాలేదనే మాట చెప్తారు. ఇక్కడ వచ్చేమో పెద్ద పెద్ద భవనాలను, విల్లాలను కూలగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకు కేసీఆర్ గారి గవర్నమెంట్ తోటి మీరు కక్ష సాధింపు చర్య తీసుకుంటే ఎవరిమేం చేయలేము. కానీ మీ రూల్ పొజిషన్ ప్రకారం పోవాలనుకున్నా, పద్ధతి ప్రకారం పోవాలనుకున్నా, మీ బీఆర్ఎస్ ఏమైంది, మీ ఎల్ఆర్ఎస్ ఏమైంది, ఒక దిక్కు 58, 59 జీవోలు తీసుకొచ్చి మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, పైసలు కట్టండి, అప్లికేషన్లు పెట్టండి అని చెప్పి ఒక దిక్కు చెప్పుకుంటూ, రెండో దిక్కేమో మీరు బిల్డింగులు కూడా కొడతాము, 111 జియో వర్తిస్తుంది మీకు బీఆర్ఎస్ వర్తించదు, మీరు పర్మిషన్లు తీసుకోలేదు అనే మాట చెప్పి వాళ్ళను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సూటిగా అడుగుతున్నాం, ఈ రైతుల మీద కక్ష సాధింపు చర్యలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మానుకోండి. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్వేలో 90% మంది రైతులు అప్పుల ఊబిలో ఉన్నటువంటి సర్వేనన్న దృష్టిలో పెట్టుకోండి. ఇకనైనా ఇంకా 2.5 నెలలు ఉంది యాసంగి పంట చేయడానికి. ఇప్పటికైనా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.